పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. స్పోర్ట్స్ ఎరేనా వెనక్కి తీసుకో పెద్దన్న. స్పోర్ట్స్ ఎరోను ఊడా ఎందుకు వెనక్కి తీసుకోకూడదు? 100 కోట్ల పెట్టుబడి, గుండు సున్నా ఆదాయం, సహాని కోసం కోట్ల రూపాయల నష్టం. అయ్యయ్యో, VMRDAకు ఇదే మరిష్టం. ₹100 కోట్ల పెట్టుబడి, దానికి ఫలితంగా ₹1 కూడా ఆదాయం రానివైనా అయినా సహిస్తున్న VMRDA. ఓ వ్యక్తి కోసం, అది ఆయన కనీసం ₹1 చెల్లించకపోయినా, అద్దె రూపంలో ₹1 కట్టకపోయినా ఆయనపై వల్లమాలిన ప్రేమ, అధికారుల అండదండలతో VMRDAలోని పెద్దలు చేతగానితనమో తెలియదు కానీ మొత్తానికి విశాఖపట్నంలోని పెద్దన్న VMRDAకు చాలా పెద్ద గండి పడుతుంది. దీనిపై ఎవరు మాట్లాడినా, ఎవరు మాట్లాడకపోయినా అక్షర శిల్పం రెగ్యులర్గా వార్తా కథనాలు ఇస్తూనే ఉంటుంది. అసలు VMRDA ఆ స్పోర్ట్స్ అరెనాను ఎందుకు వెనక్కి తీసుకోకూడదు అనేదే మా మొదటి ప్రశ్న. ఇక మిగతాదంతా కూడా కథనంలో ఇస్తున్నాం ఇలా. VMRDA బాధ్యతారాహిత్యం కోట్ల రూపాయల ఆదాయానికి గండి పెట్టేలా చూస్తుంది. ఒక వ్యక్తి తన అవసరాల కోసం, తన ఆశల కోసం ఇష్టానుసారంగా ఒక విలువైన ఆస్తిని, అది VMRDA ఆస్తిని వాడేస్తుంటే, కనీసం దానికి ₹1 కూడా ఇప్పటికే అద్దె చెల్లించకుండా ఉంటే తాస్తారం చేస్తూ ఉండే అధికారులు ఆఖరికి చైర్మన్ కూడా కళ్ళప్పగిచ్చి చూస్తున్నారు. ఏడాది అయిపోయిన తర్వాత సహాని విషయంలో ₹1 రాకపోయినా మరో ఏడాదికి అగ్రిమెంట్ చేసిన మహానుభావులు మన VMRDA పెద్దలు. 100 కోట్లు ఆస్తి అప్పనంగా అప్పజెప్పి నిమ్మలంగా ఉన్నారు. గత ఏడాది అగ్రిమెంట్ నుంచి ₹1 కూడా లాభం లేకుండా మరో ఏడాది అగ్రిమెంట్ ఎలా ఇచ్చారో VMRDA కమిషనర్, చైర్మన్లకే తెలియాలి. ₹1 2023 నుంచి అద్దె చెల్లించకపోయినా తెలిసి కూడా చర్యలు తీసుకొని అధికారులను ఏమనాలి? అడిగితే కలెక్టర్, చైర్మన్ కదా, మేమేం చేయగలమంటూ సమాధానమిస్తూ విషయాల్ని దాటవేస్తూ VMRDAను ఏమనాలి? అది నాది కాదంటే ఎక్కడికైనా డేకే సమాజం ఇదే. ఈ సమాజం ఇలా ఉందని అందరికీ తెలుసు. తెలిసినా సరే బాధ్యత గల అధికారులు ఉండి ఆ బాధ్యతలు మర్చినా ఇటు VMRDA కానీ అటు GVMC కానీ పూర్తిగా కోట్ల రూపాయల ఆస్తిని ఓ ప్రైవేట్ వ్యవస్థకి అందజేసి 2023 నుంచి ₹1 కూడా అద్దె తీసుకోకుండా చూస్తూ కళ్ళుండి కూడా ఎందుకో కబోదిగా ఉండిపోయారు. దీనిపై అక్షరశిల్పం పూర్తిగా దృష్టి పెట్టగా బాధ్యత గల ఉద్యోగులు బాధ్యత మర్చినట్లు వివరాలు భలేగా దొరికాయి. ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ సంస్థకు ₹100 కోట్ల విలువైన స్థలాన్ని కట్టడాన్ని ఇచ్చేసి దోచుకోరా బాబు అంటూ తేరగా ఇచ్చేసిన VMRDA, GVMCని ఎంత తిట్టుకున్నా తక్కువే. దీనికి మరో తోడుదొంగ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ని ఎంత అనుకున్నా తక్కువే. విశాఖపట్నం MPP కాలనీలో VMRDAకు 2 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై కొంతమంది కన్ను పడగా దానికి సగం ఒక ప్రైవేట్ సంస్థకు సరాసరి 90 సెంట్లు, అంటే విశాఖపట్నంలో దాని విలువ ₹100 కోట్ల వరకు ఉంటుంది. అలాంటి స్థలాన్ని ఒక స్పోర్ట్స్మెన్ కామన్గా లెటర్ పెడితే అప్పనంగా ఇచ్చిన మాట వాస్తవ పరిస్థితి కాదా? అటు VMRD, ఇటు GVMC కలిసి అతనికి KK కార్పొరేషన్ అనే సంస్థ 7/6/2023న అగ్రిమెంట్ చేశారని రికార్డుల పరిశీలన ద్వారా తెలిసిందే. ఆ అగ్రిమెంట్లో పలు నిబంధనలతో 150 పేజీల అగ్రిమెంట్ ఇచ్చారు. ఈ నియమ నిబంధనలు ఏమాత్రం ఫాలో అవ్వనట్లు బాహటంగా నిరూపితైన అంశం. ఇటు GVMC, అటు VMRDA రెండూ కలిపి స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టు విశాఖకు ఐకాన్గా కనిపిస్తుంది. దాని నుండి దమ్మిడి ఆదాయం లేదనేది వాస్తవం. ఇక వాస్తవానికి ఏ సంస్థ నడవాలన్నా అది VMRDA అయినా GVMC అయినా నగదు అదే నిధులు చాలా అవసరం. అలాంటిది GVMC ఆస్తిని, VMRDA ఆస్తిని ప్రైవేట్ సంస్థకు లీజుకిచ్చిన తర్వాత అక్కడి నుంచి అద్దె రూపంలో ₹1 కాకుండా GVMC, VMRDA ఎలా ఊరుకుంటున్నారంటే రూపాయి ఆదాయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయొచ్చా? దోచుకోరా బాబు అన్నట్లు అంతా వదిలేయొచ్చా? ఏ సంస్థకైనా నడవాలంటే డబ్బు అవసరం. అలాంటిది ఈ 2 వ్యవస్థలకు అవసరం లేదని అనుకోవాలా? అందుకే లీజుకు తీసుకున్న నాటి నుంచి ₹1 కూడా చెల్లించకపోయినా అతనికే మళ్ళీ ఈ మధ్యనే మళ్ళీ అగ్రిమెంట్ చేశారని VMRDA, GVMC వర్గాల నుంచి ఆవేదన, వ్యతిరేకత వస్తుంది. అక్షరశిల్పం సేకరించిన వివరాల ప్రకారం
సహాని తీసుకున్న అగ్రిమెంట్లో 2023 తేదీ నుంచి నేటి వరకు ₹1 కూడా చెల్లించలేదు. అదే కాకుండా మళ్లీ అతనికి కొత్త అగ్రిమెంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. లీజుకు తీసుకున్న వ్యక్తి వీఎంఆర్డీఏ జీవీఎంసీని సక్రమంగా వాడుకున్నట్లు పరిశీలించిన తర్వాత తెలుస్తుంది. అతను తీసుకున్న అవర్ బేస్, డే బేస్, మంత్లీ బేస్ ఇంకా ఎర్లీ ప్యాకేజీలు అంటూ ఆ స్పోర్ట్స్ ఎరానాలో ఏదైనా చాలా కాస్ట్లీ. 8 రకాల స్పోర్ట్స్ సంబంధించిన అసలు సామాన్యుడికి అందనంత దూరంలో ధరలు, ప్యాకేజీలు చాలా కాస్ట్లీగా ఉన్నాయి. దీనిలో ఒక్కొక్క స్పోర్ట్స్కి ఒక్కొక్క రేటు పెట్టి అతను వసూలు ₹1,00,000 చొప్పున వసూలు చేస్తున్నారు. 2023 నుంచి నేటి వరకు ఆయన వసూలు చేసిన అమౌంట్ చాలా ఎక్కువగా ₹10 కోట్ల మేర ఉంది. అయినా సరే అగ్రిమెంట్ ప్రకారం ₹1 కూడా చెల్లించకపోయినా అధికారులు అలా ఊరక చూస్తూ ఉన్నారు. అసలు వీఎంఆర్డీఏ ₹100 కోట్ల ఆస్తిని విశాఖ ఐకాన్ అయిన సిటీ మధ్యలో ఉన్న స్థలాన్ని అంత గుడ్డిగా ఎలా అతనికి ఇచ్చారు? ఎంత చేతగానితనం అది? వారు లీజుకి ఎందుకు ఇచ్చారు? అదే ప్లేస్లో ఇటు జీవీఎంసీ అటు కూడా కలిపి ఇదే స్పోర్ట్స్ అరేనా స్వయంగా డెవలప్ చేసి నాణ్యమైన క్రీడలు నిర్వహిస్తే ప్రతిరోజు ఎంతో విలువైన అమౌంట్ కూడా వచ్చేదో. అధికారులు ₹100 కోట్ల ఆస్తిని వారికి ఇచ్చే బదులుగా ఇదే స్పోర్ట్స్ ఏరియాని స్వయంగా డెవలప్ చేస్తే ఎంత బాగుండేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు చిల్డ్రన్ థియేటర్, గురజాడ కళాక్షేత్రం వంటి పలు ప్రదేశాల్లో కళ్యాణ మండపాలు స్వయంగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఈ స్పోర్ట్స్ ఏరియా కూడా స్వయంగా డెవలప్ చేస్తే ఆర్థికంగా కూడా డెవలప్ అయ్యేది. ఎవరైతే స్పోర్ట్స్ ఏరియా తీసుకున్నారో అక్కడక్కడ అక్షర శిల్పం పరిశీలించింది. సదరు సహాని వెళ్ళిన వెంటనే ఫోన్ చేసి తాను చాలా లాసుల్లో ఉన్నాను, అయినా సరే నా అంబియేషన్ ఒకటి ఉంది, అందువల్ల నడిపిస్తున్నానని అన్నారు. ఇంత లాసులో ఉండి ముందుకెళ్లడం ఎందుకు? ఆశయాలేవో మామూలుగా నెరవేర్చుకోవచ్చు కదా అనేది మా ఉద్దేశంతో కూడిన ప్రశ్న. ఇంతకు మేము చెప్పొచ్చేది ఏంటంటే సహాని విషయంలో కూడా మాకు ఎలాంటి ప్రేమ వ్యతిరేకత లేదు. కేవలం అంత డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తి జీవీఎంసీకి వీఎంఆర్డీఏ ఆదాయానికి గండి కొడుతున్నారని మా ప్రశ్న. దీనికి సమాధానం ఆయన ఇచ్చినకరా పర్లేదు, జీవీఎంసీ వీఎంఆర్డీఏ ఇచ్చినా పర్లేదు, కానీ సమాధానం వచ్చే వరకు కథనాలు ఆగబోవు. అసలు ఎందుకో ఆ ప్రాజెక్టు మళ్ళీ రిటర్న్ తీసుకోకూడదు అనేది మా కొసమెరుపు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.